మరికొంత పాత కాయిన్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాయిన్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. 20 పైసా, 20 ఇండియన్ పైసా. ఇది కాలంతో పాటు మరుగున పడిపోయిన ఒక పాత కాయిన్. ఈ కాయిన్ కోసం చెప్పుకునే ముందు మీరు నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉన్నాయా? అండ్ నాకు తెలిసి పాత కాయిన్స్ని సేకరించే వాళ్ళు చాలా మటుకు ఈ కాయిన్ వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటుంది. అండ్ ఈరోజు మీరు ఈ కాయిన్ యొక్క వాల్యూ తెలుసుకోబోతున్నారు. ఈ కాయిన్ మీకు అసలు ఎంత తీసుకొచ్చి రాగలదు, అసలు ఈ కాయిన్ని మీరు అమ్మితే మనకి ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్లోని అసలు దీని వాల్యూ ఏంటి, అండ్ ఎలాంటి కాయిన్స్కి మీకు ఎంత వాల్యూ ఇచ్చే అవకాశం ఉంది, ఈరోజు మన వీడియోలోనే నేను చెప్తాను. మన ఈ పాత కాయిన్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనకి కాయిన్స్ అనేవి మన హిస్టరీ చెప్తాయి. నేను మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, కాయిన్స్ అనేవి మన హిస్టరీని మళ్ళీ తిరిగి చూడాలి అని అనుకుంటే మళ్ళీ మన పాత కాయిన్స్ని తిరిగి వేస్తే ప్రతి ఒక్క కాయిన్కి ఒక హిస్టరీ ఉంది. ప్రతి ఒక్క కాయిన్ ప్రింటెడ్ ఇయర్లోని మనకు ఒక హిస్టరీ ఉంది. అదే మన కాయిన్ హిస్టరీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాయిన్స్ అనేవి మనకి డిఫరెంట్ మెటీరియల్స్లోని ఒకప్పుడు తయారు చేసేవారు. అలాగే లైక్ నికెల్, బ్రాస్లోని ఇంత ఒకప్పుడు చేశారు. కానీ తర్వాత కాలంతో పాటు వీటి యొక్క వాల్యూ చాలా తక్కువ కాబట్టి దీనికి వాడిన మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం యూజ్ చేశారు. అండ్ అల్యూమినియం యూజ్ చేయడం వల్ల దీని వాల్యూ అంత పెద్దగా అలాగా వెళ్ళే కాలంలోని దాదాపుగా ఈ కాయిన్లు అనేవి ప్రింట్ చేసే టైం 1960. ఆ టైంలోని 20 పైసా అనేది వాడుకలో ఉండేది. అండ్ ఈ 20 పైసా వాడేటప్పుడు మనకి అప్పట్లోని దీని వాల్యూ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు 20 రూపీస్ని మనం ఎలా యూజ్ చేస్తున్నామో అదే 20 పైసాని కూడా అలాగే యూజ్ చేసేవారు. అలాగే మనకి ఇది ఓల్డ్ కాయిన్స్ వచ్చి మనకి 20 పైసాలోని మనకి 1960లోనే దీన్ని వాడడం స్టార్ట్ చేశారు. అండ్ దీని యొక్క ఓన్ డిజైన్ మీరు చూసినట్టయితే దీనికి 6 సైడెడ్ కాయిన్ అన్నమాట. ఇది మీకు ఒక సైడ్ మనకి 20 పైసా అని చెప్పి ప్రింట్ చేసి దీనికి ఒక కైండ్ ఆఫ్ రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాయిన్ షేప్ వచ్చి డిఫరెంట్గా ఉంది. అండ్ అలాగే కాయిన్ మేకింగ్ కూడా మీరు బాగా దగ్గర నుంచి చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు. సో నాకు తెలిసి మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాయిన్ అనేది. ఓకే, మేబీ ఇది లేకుండానే ఇంకా క్లియర్గా ఉంది. సో మన దగ్గర కొన్ని డిఫరెంట్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దాన్ని కూడా నేను మీకు క్లోజర్ లుక్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక డిజైన్ చూపిస్తాను. దీనికి ప్రాపర్గా మనకి కనిపించే ఒక కాయిన్. ఓకే, లెట్స్ సీ దిస్ వన్. ఓకే, సో ఈ కాయిన్ మనకి చుట్టూ వైపులా ఇలా యూ షేప్లోని ఒక కైండ్ ఆఫ్ డిజైన్ని దీనికి డిజైన్ చేశారు. అండ్ ఈ కాయిన్ మీద మనకి స్పెసిఫిక్గా 20 పైసా 1986 అని వేసింది. ఇది వచ్చి మన దగ్గర ఉన్న కాయిన్లో ఇది ఒక కాయిన్ 1990 అని ఉంది. ఓకే, సో ఇది కాయిన్ యొక్క ఫ్రంట్ డిజైన్ అండ్ ఇది కాయిన్ యొక్క బ్యాక్ డిజైన్. ఇప్పుడు కూడా మనం సేమ్ డిజైన్ అండ్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది మన కాయిన్. సో మన ఇక్కడ వచ్చేసి 3 సింహాలు ఇండియా అనే ఇంగ్లీష్ అండ్ హిందీలోని ప్రింట్ చేసి ఉన్నది. ఇది మన 20 పైసా యొక్క కాయిన్ డిజైన్. అండ్ డిజైనింగ్ అవి ఇలా ఉంటే మేకింగ్ ఇది అసలు ఎక్కడ ఎక్కడ ప్రింట్ అయింది అని మీరు అబ్జర్వ్ చేస్తే కొంతవరకు మాత్రమే. లైక్ ఇక్కడ ఫస్ట్ కాయిన్లో మీరు చూడొచ్చు 1990 కింద మీకు స్టార్ ప్రింట్ కనిపిస్తుంది. కెన్ యూ సీ ఇట్? సో ఆ స్టార్ ప్రింట్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో రెడీ అయిన కాయిన్స్కి ఇలాగా కింద స్టార్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ కాయిన్ని చూడండి, 1989లో ప్రింట్ అయిన కాయిన్. దీనికి ఎటువంటి మింట్ మార్క్ లేదు. సో ఎటువంటి మింట్ మార్క్ లేదు అని అంటే
ఎయిదర్ ఇది కోల్కతా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా అవ్వాలి, లేదా ముంబై మ్యానుఫ్యాక్చరింగ్ అయినా అవ్వాలి. సో అలా ఓవర్ ఇయర్ ఈ 20 పైసా అన్నది చాలా మార్పులకి గురైంది. లైక్ ఇది ఇప్పుడున్న ఈ 6 సైడెడ్ షేపే కాకుండా, ఈ హెక్సాగోనల్ షేప్లోనే కాకుండా దీన్ని రౌండ్ షేప్స్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అండ్ అలాగా టైం వెళ్ళే కొద్దీ దీని వాల్యూ కొంచెం పడిపోవడం వల్ల, ఇన్ఫ్లేషన్ అవ్వడం వల్ల మన దేశంలోని 20 పైసా అనే దానివల్ల, అంటే ఈ కాయిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి ఆల్మోస్ట్ ఆ ప్రైస్ అనేది వాళ్ళకి అప్పుడు ఆ టైంలోనే అవుతుంది. అండ్ ఈ ప్రైస్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకా 20 పైసాని ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేశారు చాలా టైంకి ముందే. 20 పైసా అన్నది ఇంకా దాని తర్వాత నుంచి అసలు ఇంకా వాడుకలో లేని కాయిన్ అన్నమాట. అలాగా మనకి ఇప్పటి వరకు కూడాను మనం ఈ పాత కాయిన్స్ సేకరించే వాళ్ళ దగ్గర తప్ప ఈ 20 పైసాస్ అనేవి ఇంకా మనకి చూడడానికి కూడా ఇంకా లేవు. ఇలాగే ఈ ఓల్డ్ కలెక్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మీరు చూడొచ్చు. ఇంకా దీని వాల్యూ అండ్ మన దగ్గర ఒక స్పెషల్ కాయిన్ కూడా ఉంది. ఆ స్పెషల్ కాయిన్ని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇలా కొన్నిసార్లు మనం కొన్ని స్పెషల్ కాయిన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఈ స్పెషల్ కాయిన్ వచ్చేసి ఫిషర్ మ్యాన్స్ కోసం అనేసి ఒక స్పెషల్ కాయిన్ని వాళ్ళని రిసెంబుల్ చేస్తూ, వాళ్ళని ఇండికేట్ చేస్తూ కూడా ఒక కాయిన్ని ప్రింట్ చేశారు. ఇది మన దగ్గర ఉన్న స్పెషల్ కాయిన్. ఇంకా డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి, బట్ అవి ఏవి మన దగ్గర ప్రస్తుతానికి మీకు చూపించడానికి నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇది దాని యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింటింగ్. మిగతా వాటి మీద మీరు చూస్తే 20 పైసా అనేది చాలా పెద్దగా ప్రింట్ చేసి చూపించారు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ప్రింటింగ్ని వీళ్ళు ఫాలో అయ్యారన్నమాట. సో ఇలా స్పెషల్ కాయిన్స్ వచ్చేటప్పటికి మనకి కొంచెం డిఫరెంట్ ప్రింటింగ్ టైప్స్ అనేవి దాంట్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇది మన స్పెషల్ కాయిన్. అండ్ మిగతా విషయాలు మాట్లాడితే మనకి దీని ప్రైజింగ్ వచ్చి, నేను అలా ఫైనల్గా చూసిన ప్రైజింగ్ వీటివే వచ్చి మనకి 30 నుంచి 40,000 వరకు కూడా ఈ కాయిన్స్ అనేవి పర్చేస్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, మీరు ఒకవేళ ఫాలో అయితే మీకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మీ కాయిన్ సేల్ చేసుకోవడానికి నేను మీకు చెప్తాను అని చెప్పి, మీకు చాలా కాయిన్ యొక్క ప్లాట్ఫామ్స్ వస్తూ ఉంటాయి, బట్ దాంట్లో చాలా వరకు ఫ్రాడ్. మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈబే అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, సో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే అది చాలా రిలయబుల్ ప్లాట్ఫామ్. దాంట్లో మీకు సెల్లర్స్ అండ్ బయర్స్ ఇద్దరు ఉంటారు. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ మీకు ప్రాపర్ బయర్స్ దొరకకపోతే కమెంట్ చేయండి, లేదా మీకు ఇంకా ఏమైనా వెబ్సైట్స్ మీకు ఐడియా ఉంటే ఆ వెబ్సైట్స్ని కమెంట్స్లో ఒకసారి పిన్ చేయండి, మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ so much for watching our video, and please do subscribe to Coin Guru and press the bell icon for the notification.